హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నేను పెట్టేదానికి కారణం ఏదో చెప్తాను. మీరంతా నాది 7-day క్రూజ్ చూసుంటారు. సో ఎంజాయ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అది నేను సెకండ్ డేది అండ్ ఫిఫ్త్ డేది కొంచెం డిలీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సెకండ్ డేలో అది కాన్సర్ట్స్ ఉన్నాయి. అవి యాక్చువల్గా కాపీరైట్ ప్రోగ్రామ్స్ అంట. అవి నేను పెట్టకూడదు. ఒకవేళ ఇప్పుడు నా ఛానల్కి ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా మానిటైజేషన్ టైంలో ప్రాబ్లం వస్తుందనేసి నాకు యూట్యూబ్ వాళ్ళు మెసేజ్ పంపారనమాట. అట్లే ఫిఫ్త్ డే కూడా లాస్ట్లో రెస్టారెంట్లో సర్వర్లు డ్యాన్స్ చేసింది, అది కూడా కాపీరైట్కి కిందకు వచ్చింది. సో ఆ రెండు నేను డిలీట్ చేయాల్సి వచ్చింది. అవి డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా అవన్నీ తీసేసి అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అదనమాట. సో హిస్టరీ ఇష్టమైన వాళ్ళు హ్యాపీగా ఈ వీడియోస్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే నాకు బహమాస్ అంటే ఏదో సింగపూర్ లాగా లేదా శ్రీలంక లాగా అనుకుంటా ఉన్నాను. కానీ నిజానికి క్రూజ్ పోయాక కానీ తెలియలేదు. ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ఐలాండ్స్ అనేసి. యాక్చువల్గా 70 ఐలాండ్స్ ఉన్నాయంట బహమాస్ కింద, కానీ ఓన్లీ 16 or 17 వచ్చి ఇన్ యూస్ అని చెప్తున్నారు, మిగతావి లేదంట. సో ముఖ్యమైనవి ఇవి చూపించినారు మాకు. అది వచ్చి ఏమంటే నసావు ఫస్ట్, అది క్యాపిటల్ ఆఫ్ బహమాస్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా రెండు నేను ఐలాండ్స్ చూపించాను కదా, హాఫ్ మూన్ కే అండ్ ఫ్రీపోర్టు, ఇవి మూడే చూపించారు వాళ్ళు మాకు. సో అది అనమాట. నేను నిజంగా అనుకోలేదు బహమాస్ అంటే అదొక కంట్రీ ఏమో. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఎ కంట్రీ, బట్ కన్సిస్ట్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట అది. సో అన్ని ఐలాండ్స్ చేరి దానికి బహమాస్ అనేసి పేరు వచ్చిందనమాట. సో అది తెలుసుకోవడం అయింది. అది నా వీడియోస్ చూసి లైక్ చేసిన వాళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. కొంచెం మంచి వీడియోసే పెట్టేదానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.